రే మన శవాన్ని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్ళి గంట సేపు అవుతుందిరా. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదురా. ఇదిగో తలుపు తీవయ్యా. లోపల శవాలతో ఏం చేస్తాం? చూడు, ఎవరికి ఏమైనా పర్వాలేదు, కానీ నాలేకి ఎమ్మటున్నా తిరిగిచ్చేయి. తను చనిపోతుంది తెలుసుకునే కాపాడలేకపోయాను రా. ఏం చేస్తాం? తలుపు తీరా. నీకు గుర్తుందా రఘునందన్? గుర్తుపట్ల ఆ బస్ స్టాప్లో. అలాగే ఒక్కసారి మాట్లాడవా? నీ గొంతు ఇప్పుడు దాకా వినలేదు. అలాగే ఒక్కసారి మాట్లాడవా? అలాగే ఎవడా నువ్వా? పొద్దుగాల నుంచి చూస్తున్నావో మాట్లాడని లొల్లి పెడుతున్నాడు. హరి అబ్బా, ఏం కావాలా నీకు? ఎంత పెద్ద ప్రాజెక్టు! ఇదేంద్రా మొగాట్లా మాట్లాడుతుంది? ఏంట్రా బుచ్చిగా, మొగోడు ఆత్మ మొగోళ్ళ మాట్లాడక ముమ్మైత్ కల్లా మాట్లాడుతుందా ఏంటి? టెన్షన్ వల్ల ఆజికి మిస్ అవుతున్నారు బుచ్చిగా. అరే కల్లో మామ, బీడి ఉందిరా? ఏంటది? ఒలిసంత షేపాయ పెదాలు గుంజుకపోతా ఉన్నాయి. మంగరాజు సరే సరే చిన్నబ్బులు లోనకెళ్ళి చూడు. సిగ్గుపడకెళ్ళు. రే ఒకసారి చూడండి. అదర్ సూపర్. వెళ్ళి కూర్చో. పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా? మీరు అడిగిన బాడీలు ఇచ్చేసాం కదా, ఇక బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికో అంటే మరి మరకత్వని ఏ కర్లేదు, ముందు ఇక్కడ నుంచి బయలుదేరండి. ఒక నిమిషం. నీ ఇష్టానికి నువ్వు రమ్మంటున్నావు, పొమ్మంటున్నావు, మమ్మల్ని ఆత్మలు అనుకుంటున్నావా, ఆవకాయ బద్దలు అనుకుంటున్నావా? లోపల దెయ్యం ముగ్గులేసి ఈ ఇద్దరు బాడీల్లోకి 2 ఆత్మలు ప్రవేశపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నువ్వేమైనా హెల్ప్ చేసావా? ఇదిగో ఈడున్నాడే, ఈడు తల వేరు మొండు వేరుగా దొరికాయి కదా, ఆడిని ఎత్తుకొచ్చి అందంగా సెట్ చేసి 66 కుట్లేసి చిన్నబ్బుల ఆత్మ లోపల ప్రవేశపెడితే నీకు ఆత్మ అంటే అంత చులకనైపోయిందా? లేదు లేదు లేదు, నీకు చులకనైపోయింది అంతే. బుచ్చిగా మరకతమని దొరికే వరకు ఈ 3 బాడీల్లోంచి ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళదు. ఇది ఫైనల్. అక్కడ నిలబడటం కుదరదురా. పోనీ ఇక్కడ కూర్చోను, అక్కడ నిలబడతా. అసలు మిమ్మల్ని ఎవడరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయమన్నదే? అచ్చేసి కాకపోతే రే, వీళ్ళని బయటకు వదిలితే మనకే ప్రాబ్లం. వీడు రోడ్ యాక్సిడెంట్లో చచ్చాడు, ఇది ఊరేసుకొని చచ్చింది. 2 పోలీస్ అయితే ఏంట్రా, వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకో 2 రోజులు కంపు కొడతాయి. తమ్ముడు అలా కంపేం కొట్టదు, మేము మీలాంటి మనుషులమే. ఎంత చెప్పినా మీరు డెడ్ బాడీసే. బయలుదేరండి. అబే ఓ అవులే, ఇవ్వండి డెడ్ బాడీ అంటున్నావా? అప్పటి నుంచి చూస్తున్నావు ఓ డెడ్ బాడీ దొబ్బేస్తున్నావు. గొజ్జి తీసి పొంద పెడతా కొడుక ఏమనుకుంటున్నావు? నా లేకే ముఖానికి మాటకి మ్యాచ్ అవ్వట్లేదు. చూడు ఎలా మాట్లాడుతుంది, అంత వీడియోలే. వేరే దారి లేదురా. వీళ్ళ ద్వారా మరకతమణిని దక్కించుకొని మళ్ళీ వీళ్ళని సవాల్ చేసి పడేద్దాం. మ్యాటర్ అయిపోద్ది. నువ్వు కుట్టుకున్న దారంతో మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనందరం కలిసి మరకతమణిని ఎత్తుకొచ్చేద్దామా? ఇప్పుడు నచ్చావరా బుచ్చిగా? మా మామయ్య కూడా ఓకే అనేసాడు. అవును, ఇంకో బాడీ ఏమైంది? బిచ్చిగాడు. ఓ తెలుగు మాస్టర్ గురించా? లోపలికి వెళ్ళి చూడు. ఆ చోటు కనిపెట్టాలి, మరకతమణిని పట్టేయాలి. ఏమంటా? ఆయనకి ఏమైంది? నేను ఎంతో ఆలోచించి చూశాను, కానీ కుదరట్లేదు. ఒక్క 5 నిమిషాల ముందు మీరు ఎత్తుకొచ్చుంటే ఆ ఆత్మని ప్రవేశపెట్టి ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు డాక్టర్లా బిల్డప్ ఇస్తున్నా? శవమే కదా, పోతే పని పో. అరే ఆ మరకతమణి గురించి పూర్తి వివరాలు వాడికే తెలుసు కదా బాయ్. మరి ఎందుకు ముందు నువ్వు ఆత్మ ఆయనలో దింపకుండా ఈ బేవర్స తగులో దింపా? నేను చూస్తున్నాను, బాగా ఓవర్గా మాట్లాడుతున్నావు, పగిలిపోద్దాం అనుకున్నావు. ఇంకోరా నువ్వు ఒకడు. నీకు కూడా డైలాగులు ఉన్నాయా? తమ్ముడు నువ్వు జూనియర్ ఆత్మకి ఎక్కువ, సీనియర్ ఆత్మకి తక్కువ. అరే ఇప్పుడు వాడిని ఏం చేద్దాం?